హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. క్రియేషన్ వెలాసిటీకి గేమింగ్ కి స్వాగతం. ఇప్పుడు మనమైతే పీక్ లో దిగుతున్నాం. ఓకే, దిగేసాం. గన్ అయితే కింగ్ ఫిషర్ అయితే దొరికింది. చూద్దాం మరి ఎనిమిస్ ఎవరు వస్తారో. M4A1 చేసాం. ఇంకా కొంచెం హెల్త్ అదైతే హెల్త్ మంచిగా ఉంటుంది. కిల్ అయితే వచ్చేసింది. బిల్డింగ్ లో ఉన్నాడని నాకైతే డౌట్ వస్తుంది. సరేలే, ఈఎంపీ లోడ్ చేసి వెనక్కి తిరిగి చూడుకోకుండా ఇక్కడ నుంచి పోదాం అనుకుంటే ఇక్కడ ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి నాకైతే. ఇంకా సరేలే, మెడికిట్ వేసి స్ట్రైట్ గా ఎల్చే బిల్డింగ్ అయితే వెళ్తున్నా. పైన ఒక ఎనిమిది ఉన్నాడు అనుకున్నా. ఇంతలో కింద కట్టేస్తున్నాడు. ఎనిమిది వన్ కూడా ఫుల్ గ్లోవాల్ వేసుకున్నాడు. ఓకే, హెల్త్ లేనట్టు పారిపోతున్నాడు. మనకైతే కిల్ వచ్చేసింది. ఆంగు స్ట్రైట్ హౌస్ లో కూడా ఒకడు ఉన్నాడు. హెడ్ ఇచ్చేసాం. వాడైతే నాకు అయినాడు. వాళ్ళ టీమ్మేట్ పోయి రివైవ్ ఇచ్చాడు అనుకుంటున్నా. అందుకనే నేను ఫాస్ట్ మావాడు నేనైపోతే ఒకవేళ టోకెన్స్ ఉన్నాయని టోకెన్స్ తగిలేసి నేనైతే వాడిని ఫుల్ కిల్ కొట్టాలని పైకి వెళ్ళా. ఓకే, ఇక్కడైతే వాళ్ళ టీమ్మేట్ లేడు అనమాట. మనమైతే ఫుల్ కిల్ కొట్టేసాం సక్సెస్ఫుల్లీ. 3 kills అయినాయి. ఓకే, గ్లోవాల్ సపరేట్గా వేసాం. ఇదంతా స్కిప్ చేసేసా స్కిల్స్ లేవని, ఎందుకంటే బోర్ ఫీల్ అవుతారు మీరందరూ. ఓకే, మావాడు ఇంతలో అయిపోయాడని నాకు కూడా తెలియదు. రివైవ్ కూడా ఇచ్చేసిన. ఇక్కడైతే ఒక ఎనిమిది కనపచ్చాడు. వానికి హెల్త్ వేసుకున్నట్టు నాకు చూపిస్తుంది, ఎందుకంటే నేను పెట్టుకున్నాను కాబట్టి. డ్రాగన్ పెట్టి ఉంటుంది, అది పెట్టుకోండి. వాడు హెల్త్ వేసుకుంటుంటే మనకు కనపస్తుంది. ఇక్కడైతే లేడు ఎనిమిది. అనిపిస్తే లోపల అక్కడ స్ట్రైట్ పారిపోతున్నాడు. వానికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాడు. ఇంతలో నా వెనక్కి ఎవడో వచ్చాడు. మా టీమ్మేట్ అయితే కొట్టేశాడు. ఓకే, సరే లూట్ చేద్దామని ఉంటే లోపల మా టీమ్మేట్ని కూడా కొట్టేశాడు. మా టీమ్మేట్ అయితే నాకయ్యాడు. వాడు అది వేసినాడు ఉండగారు. ఓకే, కొట్టేశాడు. ఇన్ని కూడా డిమిట్రీ వేసాం. మా వాళ్ళు వేసేసాడు. ఓకే, నాకు కూడా హెల్త్ తక్కువైంది కదా అని మెడికిట్ వేసుకుంటున్నాగా. ఇంత లోపల ఎనిమి అటు ఇటు కదులుతూ పోతున్నాడు. సరే వాడిని ఎందుకు గెలకడం అని నేను ఇంకా నా పని నేను చూసుకొని లూట్ ఫుల్గా ఇక్కడ అంతా తీసుకున్నా. లూట్ తీసుకొని ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడైతే అసలు ఎనిమిసే లేరు. ఇంకా నేను అంతా లూట్ చేసుకున్నాను. ఎవరన్నా వస్తారని వెయిట్ చేశా, కానీ ఎవరు రాలేదు. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. మంచి కంటెంట్ అయితే ఇంకా అప్లోడ్ అవుతుంటాయి మన ఛానల్లో. ఇంతలో రెడ్ డ్రోన్ వచ్చింది. దాంట్లో ఎనిమిస్ ఉంటారని నేను వెతుకుతున్నా, కానీ నాకు ఎవరు కనపడలేదు. కానీ నాకు డ్యామేజ్ పడింది. చూసా వాడు ఆడున్నాడా అని. సరేలే, ఆ పక్క నుంచి తిరుక్కొని వద్దామని పోతా. ఇంత లోపల మళ్ళీ ఇంకోసారి బుల్లెట్ కొట్టాడు. మావాడు వస్తాడా లేదా చూసా. వచ్చాడు మావాడు. అటు నుంచి రారా అని నేను ఇటైతే వెళ్తున్నా. చూద్దాం మరి ఏడున్నాడో. నాకైతే కనపరాలేదు. ఎనిమిస్ ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నా. డ్రోన్ అయితే అక్కడే ఉంది, అంటే అక్కడ ఎనిమిస్ ఉన్నారని అర్థం. దేవరు ఉన్నాడన్నట్టు ఎనిమిస్ కూడా ఉన్నారు. నేను ఇక అక్కడి నుంచి ఇల్లు తిప్పి చూస్తూనే ఉన్నా. అయితే ఎనిమి అయితే కనపరాలేదు. సరేలే, ఇంటికాడికి వెళ్దామని వెళ్తూ ఉంటే ఇంతలో చెట్టుకాడ ఎవడో కనిపించాడు. అయితే వానికైతే డ్యామేజ్ ఇచ్చేసాం మనము. గ్లోవాల్ ఎందుకులే వేస్ట్ అని నేను బేలేవి చెట్టు కవర్ తీసుకున్నా. తర్వాత ముందుకేసి గ్లోవాల్ ఒక గ్రెనేడ్ అయితే బేలిపోతున్నా. ఇంతలో ఇప్పుడు వెనక్కి వచ్చాడు బ్రో. వీడైతే నేను అస్సలు చూసుకోలేదు. వీళ్ళకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాను. వెనక్కి వేస్తున్నాను ముందుగానే, మంచిది. అది కూడా వాడేస్తున్నాడు. మనమైతే ఆ ఇంజక్షన్ అయితే తీసేస్తాం. అయితే వీళ్ళ టీమ్మేట్ కోసం వెతుకుతూ ఉన్నా, ఎందుకంటే వీడు నాక్డౌన్ అయినాడో లేకుంటే ఫుల్ కిల్ కావాల్సిన ఇంజక్షన్తో బతుకుతాడనో మనకైతే తెలియదు. సరేలే, మా వానికైతే ఫుడ్ స్ప్రింట్స్ రాలేదని మెడికిట్ వేసుకొని ఇంకా ఇక్కడంతా లూట్ చేయడం మొదలుపెట్టా. ఇక్కడికే ఎనిమిస్ రావాలని. ఇక్కడైతే ఎవరు లేరు, మేమంతా లూట్ చేసాం. సరేలే, మళ్ళీ పీక్ వెళ్దామని పీక్ వచ్చేసాం. ఇక్కడైతే మా వాడు ఎనిమిస్ గెలిచాడు. వాళ్ళైతే మా వానికి ఫుల్గా వేసారు. నాక్డౌన్ కూడా అయినాడు మా వాడైతే. మా వానికి అయితే గ్లోవాల్ వేసి రివైవ్ ఇద్దామని నేను గ్లోవాల్ వేసి రివైవ్ ఇస్తుంటే అవి బాంబులు అయితే వేస్తున్నాడు. గన్ను లోపల నుంచి వచ్చేటి బుల్లెట్లు. నేనైతే నాక్డౌన్ అయిపోయా మా వానికి ఇచ్చి. మా వాడు వచ్చి మళ్ళీ రివైవ్ ఇస్తాడు. నాకైతే 20 బ్లడ్ ఉన్నాడు వానికి. ఓకే, వాడైతే రివైవ్ ఇచ్చేసాడు. ఎనిమిది రష్ చేయలేదని నేను చూసా. ఏమవుతుందా అని ముందు గ్లోవాల్ తెద్దామని గ్లోవాల్ తెచ్చేసా.
స్ట్రైట్ పోయారా వీళ్ళు పీక్ లోపలికి ఏమన్నా అని చూసా, కానీ వాళ్ళు లేనట్టే ఉన్నారు. మావాడు వచ్చి ఇంతలో ఉన్నారా అని చెప్పింటే సరేలేపా అని నేను వెళ్తున్నా. లోపల ఎనిమి ఉన్నాడని చెప్పాడు. ఇందాక గ్లోవాల్ నుంచి డ్యామేజ్ వచ్చే గన్తో అయితే వాడే మనల్ని కాల్చి అంటున్నాడు. వాళ్ళ టీమ్మేట్కి రివైవ్ ఇరానికి పోయినట్టున్నాడు. ఇందాకైతే చాలా ఘోరంగా బ్లాక్ చేశాడు. మంచిగా మనం వచ్చే వెనకైతే కొట్టేసా ఫుల్ డ్యామేజ్. ఇంకా రష్ చేద్దాం లోపలికి. చూద్దాం వీడు మెడికిట్ వేసుకుంటాడు. కొట్టేసాము వాడు గన్ను తీయకముందే. మావానికైతే రివైవ్ ఇచ్చేద్దాం, ఎందుకంటే వాళ్ళ టీమ్మేట్ తీయాడనుకో మళ్ళీ మనల్ని అయితే గేమ్ అయిపోతాం. అందుకే ఫస్ట్ టీమ్మేట్కి రివైవ్ చూడు వచ్చేసాను మాటల్లోనే రాజా వచ్చేసాడు. రాజానైతే కొట్టేసాం. నాకైతే హెల్త్ తక్కువ ఉంది. నేనైతే లోపలికి వెళ్ళి మెడికిట్ వేసుకోవాలి. ఓకే ఇక్కడైతే మెడికిట్ వేసుకుందాం, మంచి ప్లేసే అని మెడికిట్ వేస్తున్నా. నా మాదిరి ఇంకోటి వచ్చి గ్లోవాల్ లోపలికి ఎనిమిది ఉన్నాడా లేడా అని చెక్ చేసి నన్ను కొట్టచ్చు, కానీ మా వాడు ఉండాలని నేను గమ్ము సైలెంట్ అయిపోయినా. ఇక్కడేం ఫుడ్ ప్రింట్స్ ఏం రాలేదు, ఫుడ్ సౌండ్స్ అటువంటివి ఏం రాలేదు. సరేలే అని కామ్గా లూట్ చేసుకొని మావాడైతే ఎనిమిదిని ఎక్కడైనా కొట్టేస్తున్నాడు. నాకైతే కనపరాలేదు, అందుకే దీన్ని 4x స్పీడ్లో కొట్టేసా. ఇక్కడైతే బెరబడా పోయే దావలో ఎనిమిస్ గ్లోవాల్స్ అయితే కనిపించాయి. ఓకే గ్లోవాల్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. మావాడైతే ముందుకైతే పోయాడు. చూద్దాం మనం కవర్ తీసుకొని ఆడాలి. స్ట్రైట్ అలా వెళ్ళకూడదు ఎప్పుడు. నేనైతే వెహికల్ కవర్ తీసుకున్నా. తర్వాత వాడు వెహికల్లో వెళ్తున్నాడు. ఒకరో ఇద్దరు వెళ్ళి మావాడైతే ఫైర్ చేశాడు. కవర్ లేదు. జీప్ అయితే బ్లాస్ట్ అయింది. వాడు చూసుకుంటారులే అని వదిలేసాము అన్నీ అయితే. వాడు ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళాడు. నేను వెనక్కి చూసుకుంటూ ఇంకా అలా పీక్ అయితే వెళ్ళిపోతున్నా, ఎందుకంటే వాళ్ళు లేనట్టున్నాడు అని. లేకుంటే మావాడు కొట్టాను నాకు తెలియదు. మళ్ళీ పీక్ అయితే వచ్చేసాం. ఇక్కడ మావాడైతే ఫుల్గా రష్ చేసేసి ఎనిమిదిని అయితే కొట్టేశాడు. వెహికల్ తీశాడు. 4 మెంబర్స్ అలాగే కాబట్టి నేను కాక ఇద్దరు అయితే అలాగే ఉన్నారు. ఇంకా నా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు. చూద్దాం ఎనిమిస్ ఎక్కడ కనిపిస్తారో. లాస్ట్ చిన్న జోన్ అయిపోయింది. ఇక్కడ రెడ్ డ్రోన్ పడిందని రెడ్ డ్రోన్ తిప్పి నేను వెళ్తున్నాను. ఎనిమిస్ కనిపించాను నాకైతే. అలా కవర్తో ఆడాలి. గ్లోవాల్ ఎన్ని ఉన్నాయి కవర్తో పర్మనెంట్ తీసుకోవాలి కవర్. గ్లోవాల్ కన్నా ఎస్పీడీతో కొట్టాను మనల్ని భారీగా. మెడికిట్ వేసేద్దాం. చూద్దాం మనోడు ముందుకైతే వెళ్తున్నాడు. మా ఫ్రెండ్ గారు అయితే కిల్లు తీసుకున్నారు. 2 అయితే వచ్చేసింది. బాయ్.